ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, తెల్లగడ్డ, ఒక మిర్చి, కర్రీలు ఆనియన్ వేసి మళ్ళీ కర్రీలు కొద్దిగా బీట్రూట్ వేసేస్తాను. కొద్దిగా దీంట్లో బీన్స్ కూడా ఉంది, ఇది కూడా వేసేస్తాం. కారం ధనియాల పొడి అంతా వేసినాక కుక్కర్లో వేసి ఒక విజిల్ పెట్టుకున్నాము. బెండిగా అయిపోతుంది ప్రాసెస్ ఇది కూడా. ఇప్పుడు మనము పసుపు, పావు స్పూన్ పసుపు, ధనియాల పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మిరప్పొడి వేసుకున్నాం. మీరు తినే దాన్ని, పిల్లలు తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలి. దీనికి శనగలు వేయించి పెట్టుకున్నా, దాన్ని పొడి చేసుకున్నాం. అది లోపల ఇలానే ఇది ఉడకడానికి లేట్ అవుతుంది కదా, దిన్ని కావాలంటే మనకి ఇలా వేసి అన్నం వేసి పిల్లలకి క్యారీలో కూడా కలిపేయచ్చు. ఇంకా ఏం వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. జస్ట్ ఒక్క విజిల్కి బాగా మెత్తగా ఉడికిపోతుంది, బాగుంటుంది. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి నేను శనగగింజల పొడి, శనగగింజలు వేయించుకొని తెల్లగడ్డ, ఒక 2-3 తెల్లగడ్డ వేసి, తెల్లగడ్డ పాయలు వేసి ఈ శనగగింజల పొడి కొట్టేసుకుంటాం. బీట్రూట్ ఫ్రై టేస్ట్గా బాగుంటుంది. ఇలా రైస్ కూడా తినచ్చు కలుపుకొని. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్. బీట్రూట్ ఫ్రై రెడీ. బీట్రూట్ ఫ్రై రెడీ. అన్నం వేసుకొని కలుపుకొని తినడమే ఆలస్యం. అంతా యమీగా టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ. చాయా